న్యాయ చైతన్యలో భాగంగా ఈరోజు ఆశా వర్కర్లు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, రిసోర్స్ పర్సన్స్కి చైతన్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మోదన్ లీగల్ సర్వీస్ అథారిటీ, అదేవిధంగా మెప్మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మాధురి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సమాజంలో క్షేత్రస్థాయిలో వారు తిరుగుతుంటారు కాబట్టి అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, తర్వాత ఉన్న రిసోర్స్ పర్సన్స్ వారికి న్యాయ సంబంధించిన విషయాలను కొన్ని తెలియజేస్తే తద్వారా వారు సమాజంలో క్షేత్రస్థాయిలో తిరిగేటటువంటి సామాన్య వ్యక్తులకి, ప్రజలకి చట్టాల పట్ల అవగాహన కల్పిస్తారనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి ఏదైతే ఉన్న హక్కులు ఉన్నాయో వాటి గురించి కూలంకషంగా చర్చించము, అదేవిధంగా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు న్యాయ వేదిక ద్వారా ఏ విధంగా పరిహారం పొందొచ్చో వాటి గురించి ఈరోజు వాళ్ళకి వివరించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా పారాలీగల్ వాలంటీర్లు కానివ్వండి, బోధన్ న్యాయ సేవా సంస్థ తరఫున కార్యక్రమం నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఇది. ఈరోజు కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మాధురి గారు, అదేవిధంగా మెప్మా స్థానిక కోఆర్డినేటర్ శ్రీనివాస్, పారాలీగల్ వార్డెన్ పద్మసింగ్ గారు, సుజాత, ఇతరత్ర వాలంటీర్లు అందరూ కూడా విశేష కృషి చేస్తూ వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి వాళ్ళ కార్యక్రమాలంతా ముందు ముందు రోజుల్లో కూడా ఉపయోగించుకొని ఈ అసంఘటిత కార్మిక సంఘం అంతా కూడా చైతన్యమై తద్వారా సమాజానికి చేయాల్సి చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగా వారికి జరిగినటువంటి చట్ట సంబంధించిన విషయాలు కానివ్వండి, లేదా ప్రభుత్వ పరంగా చేపట్టినటువంటి విషయాలు, రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కులు అన్నింటినీ కూడా వివరించి సభ్య సమాజంలో వారికి కూడా అవగాహన కల్పించడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.